ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాము, పెళ్లికి ముందే అన్నీ అయిపోయినాయిరా అంటూ ఉంటారు. నిజంగా పెళ్లి చేసుకోవాలి అంటే ఒక రకంగా ముఖ్యంగా అబ్బాయిలు భయపడుతున్నారు. అరే అంటే ఏమవుతుందో, ఆల్రెడీ ఎంతమంది ఏమైందో, ఆల్రెడీ అయిపోయిందేమో అనేది రకరకాలుగా అనుకుంటూ ఉంటారనమాట. నిజంగా పెళ్లికి ముందు ఈ ఫిజికల్ గా ఉండడం అన్నది అవసరమా? అది ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది అనమాట. పెళ్లికి ముందు కదా, పెళ్లికి ముందు ఫిజికల్ గా రిలేషన్ ఉండడం అనేది అంటే అటాచ్మెంట్ ఉండడం అనేది అవసరం. అంటే మీరు పెళ్లి చేసుకుంటున్నారు కదా, అంతకంటే ముందు ఎందుకు అదంటారు కదా, తినబోతూ గారె రుచులు అడగడం ఎందుకు? పెళ్లి అయిన తర్వాత మీకు జరగబోయేది అదే. మీరిద్దరు సాన్నిహితంగా ఉండడానికి, చట్టబద్ధంగా భార్యాభర్తలు అనుకోవడానికి, మేమందరము మీరిద్దరు దంపతులు అనే పిలుచుకోవడానికి మాత్రమే ఆ అర్హత ఉంటది. కాబట్టి సంసారం అనేది ఎవరు చేస్తారండి? నాకు తెలిసి భార్యాభర్తలు కలిసి చేసేది మాత్రమే కాపురం. సో భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళు, అంటే ఎటువంటి సంబంధం లేకుండా ఇలాంటి చేసింది మాత్రం అది సంసారం కాదండి. సంసారం అంటారా దాన్ని అన్నారు. కాబట్టి ఇప్పుడేం చేస్తున్నారంటే ఆ పెళ్లి అనే 2 అక్షరాలు తీసుకెళ్లి అటక మీదకి ఎక్కించేసి మిగతావన్నీ చేస్తున్నారు. అది ఏమాత్రం అవసరం లేదండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మీరు ఒకరికొకరు సాన్నిహిత్యంగా ఉండడానికి, మీరు లైఫ్లో ఈమెతో నేను కంటిన్యూ అవుతానా, ఇతనితో నేను కంటిన్యూ కాగలనా అని తెలుసుకోవడానికి మీరిద్దరికి ఫిజికల్ రిలేషన్ అవసరం లేదు. అది అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్పేది అదే. ఇప్పుడు ఎవరైనా సరే ఈ సృష్టి అదే కదండి. మరి అలాంటప్పుడు మీరు ఫిజికల్ రిలేషన్ లో ఉన్న తర్వాత రేపు పొద్దున అంటే మీకు పెళ్లి జరగలేదు అనుకోండి, ఎన్ని విపరీత పరిణామాలు జరుగుతాయండి కదా. అసలు పెళ్లి అనేది ఒక పవిత్రమైంది కదా. భార్యాభర్తలు ఇద్దరు ఒక 3 ముళ్లతో ఏకమైపోయి అందరి ముందు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని ఒక సంసారాన్ని మొదలు పెడతారు. ఎవరు? భార్యాభర్తలు మాత్రమే మొదలు పెడతారు. భార్యాభర్తలు కాకుండా పెళ్లి అనే ఒక తంతు జరగకుండా ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళని భార్యాభర్తలు అన్నారు. ఏమంటారు, ఏదో మా ఫ్రెండ్, మా గర్ల్ ఫ్రెండ్, మా ఫియాన్సీ అని చెప్పుకుంటున్నారు. కానీ అది కాదండి, మన సంప్రదాయం కాదు. కాబట్టి ఫిజికల్ రిలేషన్షిప్ అనేది అసలు అది ఉండడం అనేది అసలు అవసరమే లేదు. ఒక చోట నేను చదివాను, ఇద్దరే అదే ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు. సరే, ఆ అమ్మాయి దుబాయ్లో ఉంటే ఇతను దుబాయ్కి వెళ్ళి అక్కడ చాలా ఊర్లు తిరిగారు. ఇంకా మీకు తెలుసు కదా, ఇద్దరు ఊర్లు తిరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, జరగాల్సినవి అన్ని జరిగిపోయినాయి, పెళ్లి తప్ప అన్ని జరిగిపోయినాయి. దాని తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే, తెలిసిన విషయం ఏంటంటే నాకు ఆల్రెడీ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. మరి ఆవిడ ఏం చేసిందంటే కోర్టుకెళ్ళి ఇలా జరిగింది. మరి ఎలా చేశాడు అంటే, ఆవిడ ఒక జడ్జి గారు ఒకటే అడిగారు, పెళ్లి కాకముందే మీకు రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్ అవసరమా అని అడిగారు కదా. తెలుసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకున్న తర్వాత కదా జరగాల్సింది. అంటే 1 తర్వాత 2 వస్తుంది కానీ 2 తర్వాత 1 రాదండి. ఫస్ట్ 1 తర్వాత 1 ఏంటి పెళ్లి, సెకండ్ డే సంసారము, హనీమూన్లు, తర్వాత ఇంకొకటి. మీరు ఏం చేశారంటే 1 చేయకుండా 2కి వెళ్ళిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? మీరే బాధ్యులు. ఇవన్నీ తెలుసుకోకుండా చేశారు కాబట్టి మీరే బాధ్యులు. దీనికి ఏం జడ్జిమెంట్ లేదు. మీరు ఆలోచించుకోండి, మీరే సమస్యను పరిష్కరించుకోండి. ఆడు చెప్పాడు, ఆమె అంటే నాకు చాలా క్రేజీ, నా మీద ఆమె ఇంట్రెస్ట్ చూపించింది, 2 చేతులు కలిస్తేనే చప్పళ్ళు వచ్చాయి. సో ఆమె సరే అనేది, నేను సరే అన్నాను. పెళ్లి జరిగిందని ఎందుకు చెప్పలేదంటే, చెప్పలేదు, నన్ను అడగలేదు, నేను చెప్పలేదు అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటే వస్తుందా అండి? కాబట్టి రిలేషన్షిప్ అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఒకరికొకరు శారీరకంగా దగ్గర రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అది జరిగితే ఏమవుతుందంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. దానికి ఎవరు చెప్పలేరండి. అది సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నేను పలానా జీవితాంతం కలిసి ఉంటాను అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇద్దరికి మధ్యలో నిజంగా ప్రేమ అనేది ఉంటే, అంటే శారీరకంగా నేను కోరుకుంటున్నానా, మానసికంగా కోరుకుంటున్నానా, మనసు దగ్గరైనాయా, లేకపోతే మా శరీరాలు తొందరగా దగ్గర అవ్వాలని మేము తాపత్రయపడుతున్నాం అనేది మీకే తెలియాలి. అలా తెలుసుకున్నప్పుడు అసలు ఎవ్వరు నిజమైన ప్రేమికులండి, నిజంగా ఒకరినొకరు మనసా వాచ ఇష్టపడిన వాళ్ళు ఒక కంటి చూపు కూడా చూడరు, ఒక వేలు కూడా ముట్టుకోరు ఎప్పటిదాకా పెళ్ళయ్యేదాకా. అలాంటిదైతే ఇప్పుడు లేదు. స్వచ్ఛంగా ఎవరు లేరండి. ఫస్ట్ తహతహలాడతారు, మన ఇద్దరం ఎప్పుడు ఎక్కడ ఏ రూమ్ బుక్ చేయమంటావు, పెళ్ళి ఆ తర్వాత ఆలోచిస్తే ఎట్లా జరిగేది అదే కదా అని చాలా లైట్గా తీసుకుంటున్నారు. కాబట్టి అది మన సంప్రదాయం. నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను,
అది మన సంప్రదాయమే కాదు. నిజంగా అలా చేశారు అని అంటే మాత్రం జరిగే పరిణామాలకు కూడా నేను ఎదుర్కొంటాను అనేది ఉన్నప్పుడు మాత్రమే రేపొద్దున ఏ కడుపో కాలో వచ్చినా, లేకపోతే వాడు నీ మీద విరక్తి పుట్టి వాడు వేరే పెళ్లి చేసుకున్నా, అనవసరంగా నేను చంపి పాడేస్తాను నాకు పీడబొద్దాను అనుకున్నా, అన్ని కూడా ఫేస్ చేయాల్సింది ఇటువైపు వాళ్ళు, ఇటువైపు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో వీటన్నిటికీ నేను రెడీ. నాకు కావాల్సింది ఫిజికల్ రిలేషన్ ఏమన్నా పోని, తొంగలో పోని ఇవన్నీ అని అనుకుంటే మాత్రం మీ గొయ్యి మీరే తోకున్నట్టు. అంతే. కాబట్టి అది ఆలోచించుకోవాల్సిందే అంతే. కాబట్టి నిజంగా. ఇది మన సంప్రదాయం కాదండి. భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్ప సంస్కృతి. భారతీయులు అనంగానే ప్రతి విదేశీయులు కూడా మనకు చేతులెత్తి నమస్కారం చేస్తారు. ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన మన పద్ధతి, మనం మాట్లాడే తీరు, దాని తర్వాత మన పంచకట్టు, మన చీరకట్టు చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కానీ మనమేం నేర్చుకుంటున్నామంటే ఏది నేర్చుకోకూడదు అది నేర్చుకుంటున్నాము, ఏది నేర్చుకోవాలో, ఏది మన దగ్గర ఉందో అది వదిలేస్తున్నాం. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే రాజుగారు. ఇది మంచిదా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. కాబట్టి ఊరికే పెళ్లి ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయితేనే బాధ, ఇట్లా ముందే ఫిజికల్ గా ఉండి తర్వాత క్యాన్సిల్ అయిపోతే అదేనండి. అంటే కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పదానికి దీనికి పెద్ద వాల్యూ ఇవ్వట్లేదండి. ఇది పెద్ద చాలా అంటే పెళ్లి జరగాల్సిన కార్యక్రమము, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం అని ఎవరు అనుకోవట్లేదు కదా. ఇది ఫస్ట్ ఎవరు అనుకోవట్లేదు. ఒకవేళ అయిందని అయింది ఏదే, ఇప్పుడు దాన్ని మర్చిపో, ఇప్పుడు ఏమైంది అని అంటారు. అవును అయింది, ఇప్పుడు ఏమవుతుంది, అదంతా జరిగేదే కదా అని అంటున్నారు. అంటే దానికి పెద్ద విలువ ఏమి ఇవ్వట్లేదు, దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. నేను ఎక్కడో ఒక అమ్మాయి చెప్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత అంట, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత అంట పెళ్లి అనేదే ఉండదట. ఆవిడ చెప్తుంది పెళ్లి అనేదే ఉండదు, మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు, మా తాతగారు పెళ్లి చేసుకున్నారు, మా అక్క పెళ్ళయింది, కానీ నేనేదే పెళ్లి చేసుకోలేదు, కానీ ఒకరితో ఉన్నా. ఒకప్పట్లో పెళ్లిళ్ళు జరిగేవి అన్న ఒకప్పట్లో పెళ్లిళ్ళు జరిగేవి, మనం ఇంతవరకు ఇదిగో మా పెళ్లి ఫోటో చూడమన్నట్టుగా. ఇప్పుడు పెళ్లిళ్ళు అనేది కొన్ని సంవత్సరాల తర్వాత అసలు కనుమరుగైనా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ నిర్ణయం అనేది ఎవరి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయమే.